ఏలేశ్వరం డిగ్రీ కళాశాలలో ప్రత్తిపాడు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మహిళ దినోత్సవ వేడుకలు. ఏలేశ్వరం కాకినాడ జిల్లా ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐసీడీఎస్ సిడిపిఓ పద్మావతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా అవగాహన కార్యక్రమము చేపట్టారు. మహిళల మరియు బాలికల హక్కులు, సమానత్వం, సాధికారిత, న్యాయ అవగాహనపై 20 రోజుల కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో మహిళలు తెలుసుకోవలసిన విషయాలపై అవగాహన కల్పించారు. విద్య, న్యాయస్థానము, చట్టం, ఆరోగ్యం తదితర అంశాలపై విద్యార్థులు మహిళలకు ఆయా శాఖల అధికారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఐసీడీఎస్ సిడిపిఓ పద్మావతి, డాక్టర్ సౌభాగ్య మాట్లాడుతూ, ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బాల్యదశలో చైల్డ్ మ్యారేజ్లకు ఎవరూ పాల్పడు కాదని సూచించారు. మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని కోరారు. విద్యార్థి దశ నుంచే సమాజాన్ని చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చిక్కాల రాజ్యలక్ష్మి, ప్రముఖ న్యాయవాది బుగతా శివ, డాక్టర్ సౌభాగ్య సరోజ, ఎంఈఓ వరలక్ష్మి, ఐసీడీఎస్ సూపర్వైజర్ సూర్యకుమారి, కళాశాల వైస్ ప్రిన్సిపల్, మెప్మా మేనేజర్ ప్రసాద్, ఆరోగ్య సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బంది, పలువురు విద్యార్థినీ విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మనం ఈ భవిష్యత్తు ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ ఆడపిల్ల అనేది మనం స్ట్రాంగ్ గా ఉండాలి. మనం ఫస్ట్ ఇండియాని లీడ్ చేసే మన ప్రెసిడెంట్ కూడా ఒక లేడీయే. ఇంత స్ట్రాంగ్ ఇండియా ఫామ్ చేసినందుకు ఫస్ట్ గా ఆవిడకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అండ్ మన కాన్స్టిట్యూషన్ నడిపేది కూడా మన ఎమ్మెల్యే గారు కూడా ఒక స్త్రీమూర్తే. సో మనం ఇంతమంది ఫీమేల్స్ అండర్ గా ఇంత పవర్ఫుల్ నేషన్ గా డెవలప్ అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అండ్ ప్రతి ఈచ్ గర్ల్ కూడా వాళ్ళకి ఇచ్చే రైట్స్, వాళ్ళకు ఉండే ఫండమెంటల్ రైట్స్ అన్ని తెలుసుకుని వాటి విధంగా అన్ని వాల్యూస్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ రైట్ టు స్టడీ, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇస్ మస్ట్ ఫర్ ఎవ్రీ ఫీమేల్ చైల్డ్. అందరికీ కూడా ఒక ఇల్లు చక్కబట్టే అంత చదువు అందరికీ రావాలి, అందరూ చదువుకోవాలని అందరి పేరెంట్స్ ని కోరుకుంటున్నాను. అండ్ సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువైంది. అందరికీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మొబైల్ ఫోన్స్, ఈ ఇన్స్టాగ్రామ్, చాట్ జీటీపీ ఇవంతా చాలా ఎక్కువైంది. ఎక్కడ టెక్నాలజీ ఇంప్రూవ్ అయిందో దానికి కూడా చాలా ఎక్కువ డిసడ్వాంటేజెస్ కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి. సో మనం ఏది యూజ్ చేసినా దాన్ని రేషనల్ గా యూజ్ చేయాలి. ఏది కూడా అధికంగా యూజ్ చేయడంతో మనకు అన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అండ్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ బిఫోర్ 18 years టీనేజ్ ప్రెగ్నెన్సీ మన ఆంధ్రప్రదేశ్ లో టాప్ 3 గా నిలుస్తుంది మొత్తం ఇండియాలో. మన టీనేజ్ ప్రెగ్నెన్సీస్ కంట్రోల్ చేయాలంటే మన మహిళా పోలీసు, మెడికల్ ఫీల్డ్ అందరూ కూడా మన పేరెంట్స్ అండ్ అంగన్వాడీ సెంటర్స్ లో అందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పియర్ ఎడ్యుకేటర్స్ అనే ఒక సిస్టమ్ ని మన గవర్నమెంట్ పెట్టింది. సో వాళ్ళతోటి ఉన్న వాళ్ళ అడాలసెంట్ గర్ల్స్ అండ్ బాయ్స్ కి ఎడ్యుకేట్ చేసి కౌన్సిలింగ్ చేసి ఫర్దర్ గా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ రాకుండా, ఒకవేళ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అయిన చోట కన్సీవ్ అవ్వకుండా బిఫోర్ 18 months మనం టెంపరరీ మెథడ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం. అండ్ వీటి వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్, వీళ్ళకి త్వరగా ప్రెగ్నెన్సీస్ వస్తే దాని నుంచి మనం ఎదుర్కోవాల్సిన ఫలితాలు ఏంటి అన్ని తెలుసుకోవడానికని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో అందరికీ కూడా ప్రగతి బాటలో నడవాలని కోరుకుంటూ బేటీ బచావో బేటీ పడావో. జై హింద్.